వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను పద్మకి అప్డేట్స్ చూద్దాం. కాజీబుగ్గ విషాద ఘటనలో 10 మంది భక్తులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. క్షతగాతులను స్థానికులు ఆసుపత్రులకైతే తరలించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని కాజీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు కూడా స్పందించడం జరిగింది. ఈ దురదృష్ట ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు. ఇక ఈ ఘటన విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు హుటాహుటిన బయలుదేరారు. ఇక ఇప్పటికే అక్కడకు చేరుకున్న మంత్రులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర గారు కూడా యాడ్ అవ్వడం జరిగింది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. యాక్చువల్గా ఈ ఘటన చూస్తే చాలా బాధాకరం. అంటే తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం అన్నది ఒక ఘటన. అంటే అన్ని ఏర్పాట్లు అక్కడ చేయలేకపోయారా, ముందుగానే ఊహించలేకపోయారా అన్నది ఒక క్వశ్చన్. అయితే భక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ ఘటన మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎవరి తప్పిదం వల్ల ఇలా జరిగింది అనుకోవచ్చు అంటారు? మొదటిగా ఎవరి తప్పిదం అన్నటువంటి ప్రశ్నకు ఆలయ నిర్వాహకులదే బాధ్యత అన్నది మాత్రం ప్రధానంగా మనం గ్రహించాల్సిన అంశం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మరి ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఎక్కడైనా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు అది ఆలయమా లేకపోతే మరొకట? ఐ కెన్ టెల్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఎక్కడైనా ఒక జెమినీ సర్కస్ అని ఒకటి పెట్టారు, సర్కస్. అక్కడ జనం బాగా రద్దీగా వెళ్తారు. పోలీసులు వాళ్ళే అక్కడ ఉన్నటువంటి భద్రతా చర్యల మీద దృష్టి పెడతారా, పెట్టరా? ఒక సినిమా హీరో ఒక చిన్న పాదయాత్రలాగా తన సినిమా రిలీజ్కి ఒక్క ఫర్లాంగ్ నడిచినా సరే పోలీసు వలయంలో ఉంటాడు. మరి ఆ భద్రత తీసుకుంటారు కదా. అలాగే ఇక్కడ భక్తులకు సంబంధించినటువంటిది ఒక విషయం చాలా స్పష్టంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇంతమంది వస్తారు అని ఊహించలేదు అని ఆ ఆలయాన్ని నిర్మించినటువంటి ఒక పెద్ద ఆయన చెప్తున్నటువంటి ఒక మాట ఏంటి అని అంటే, ఆయనే సొంత డబ్బుతో ఆ ఆలయాన్ని నిర్మించాడు. 10 సంవత్సరాల నుంచి ఆ ఆలయ నిర్వహణ అంతా చూస్తున్నారు. ఈ దశలో ఇవాళ భక్తులు తొలి ఏకాదశి సందర్భంగా ఇన్ని వేల మంది వస్తారు అని నేను ఊహించలేదు అన్నాడు. మంచిది. ఆయన తప్పుపట్టాల్సిన అంశం నాకేం కనపడలా. ఆయన ఊహించకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇన్ని వేల మంది ఒక టెంపుల్ దగ్గర, ఆ టెంపుల్లో ఎంతమందికి అక్కడ భక్తి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కానీ అలాగే ఆ దైవ సన్నిధిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కానీ అవకాశం ఉంది అని అంటే ఎంతమందికి అనంటే మంత్రి గారే చెప్పారు. ఏమని? 2 నుంచి 2500 మంది భక్తులకు మాత్రమే అక్కడ నిర్వహణ ఏర్పాట్లు చేసేటటువంటి పరిస్థితి ఉన్నది అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మరి అక్కడికి వచ్చినటువంటి భక్తులు 25,000 మందికి పైగా ఉన్నారట. మరి ఇంత చిన్న టెంపుల్లో కేవలం 2,000 మంది మాత్రమే పట్టేటటువంటి టెంపుల్లో వేలాది మంది భక్తులు అక్కడ పోగవుతున్నప్పుడు స్థానికమైనటువంటి అధికారులకి సమాచారం ఉండదా? దృష్టి పెట్టే అవకాశం ఉండదా? మరి అక్కడ భద్రతా చర్యలు ఎవరు తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాల్సిన అవసరమే కనపడలేదా? అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తి భావంతో ఏ కార్యక్రమం అయినా ఏ సందర్భమైనా భక్తులు అలా క్యూలో వేలాది మంది వచ్చి నిలబడే అవకాశం ఉంటుందన్నటువంటి అవగాహన ఉంటుందా లేదా? ఇవన్నీ ప్రశ్నలే. సమాధానం ఇచ్చేవాళ్ళు కనపడట్లా. ఎవరికి వాళ్ళు ఊహించుకొని ఎవరికి వాళ్ళు ఇవాళ భయంతోనో బాధ్యతతోనో మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. కానీ ఒకే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇవాళ స్థానికమున్నటువంటి యంత్రాంగానికి బాధ్యత ఉన్నదా లేదా అని అంటే ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. కేవలం ఆలయానికి సంబంధించిన వాళ్ళ మీదే తోసేద్దామా అనంటే ఆ పెద్ద ఆయన అన్నట్టుగా ఆ ఆలయాన్ని నిర్మించినటువంటి ఆ మహానుభావుడు చెప్పినట్టుగా నేను ఊహించలేకపోయాను అని అంటే అది పెద్ద నేరం కాదు. ఆయన ఊహించకపోయినా అక్కడ కనపడుతున్నటువంటి సందర్భంలో
వేలాది మంది పోగవుతున్నటువంటి సమాచారం స్థానికమైనటువంటి పోలీసులకి, ఎంఆర్ఓలకి, అధికారులకి, అలాగే దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళకి, వీళ్ళందరికీ సమాచారం ఉంటుంది. లేదు అని చెబితే నమ్మాల్సిన దశ లేదు. ఇక్కడ నిర్లక్ష్యం తాండవించింది. అలాగే భక్తి పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఆ రోజున ఈ సంఘటనకు ప్రధాన కారణం ఎవ్వరు అనంటే నిర్వాహకులు, అలాగే అక్కడ పోగైనటువంటి భక్తులు కూడా. నేను యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ ఐ వుడ్ లైక్ టు నో, ఒక చిన్న ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు సమాధానం మీ దగ్గర నుంచే ఆశిస్తా. అట్ ద సేమ్ టైం ప్రజలను కూడా దీని మీద ఫోకస్ చేయమంట. మన ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయం కాదా? అక్కడ ఉన్నటువంటి దేవుడు పవిత్రమైనటువంటి దేవుడు కాదా? ప్రతిభావంతుడైనటువంటి దేవుడు ఒక్కచోటే ఒక దేవాలయంలోనే ఉంటాడా? మన ఊళ్ళో మన దేవాలయాన్ని మనం గనక నిర్వహించగలిగితే అద్భుతమైనటువంటి ఒక భక్తిభావం, ఒక క్రమశిక్షణ, ఒక సాంప్రదాయం అక్కడే బ్రహ్మాండంగా జనము ఫాలో అయ్యే దశ ఉంటుంది కదా. ఉన్న ఊళ్ళో దేవాలయాన్ని వదిలేస్తున్నటువంటి భక్తి, దీన్ని ఏం భక్తి అనాలి? పిచ్చితనం అనాలి. అక్కడికి వెళితేనే మనకి కోరికలు, మనం ఆశించినవి, మన కష్టాలు తీరుతాయి అన్నటువంటిది మూఢత్వం కాదా? దీన్ని భక్తిభావంగా పేర్కొనాలా, ఒప్పుకోవాలా? వాట్ యు సే పద్మ? నిజంగా సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్. భక్తి అన్నది మన ఊర్లో ఉన్న దేవుడి దగ్గర సేమ్ భక్తి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి ఒక గొప్పతనంగా ఫీల్ అయిపోతున్నారు. ఊర్లో ఉన్న టెంపుల్కి వెళ్ళినా, ఆ దేవాలయానికి వెళ్ళినా అదే పూజ చేస్తారు, అదే దేవుడు అన్నదే సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడంటారు. ఎక్కడ కొలిచినా పిలిస్తే పలికే దేవుడు. అలాంటి దేవుడి కోసం అంత దూరం వెళ్ళేటప్పుడు, అంటే అంత మంది భక్తులు పోగొతున్నప్పుడు, నిజంగా మీరు అడుగుతున్న క్వశ్చన్ కూడా నాకు చాలా అర్థమైంది, నిజంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంతమంది భక్తులు పోగొతున్నప్పుడు అక్కడ ఉన్న నిర్వాహకులు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇంతమందికి ఇన్ఫర్మేషన్ ఎలా వెళుతూ ఉంటే అన్నది 100% కరెక్ట్ సార్. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఇంత పరిణామం చోటు చేసుకునేది కాదు. రెండోది, భక్తిని మూఢత్వంగా మార్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మూర్ఖుల వల్ల ఇవాళ కొంతమంది భక్తి భావాన్ని మూర్ఖంగా నమ్మాల్సిన పరిస్థితిలో పడిపోయారు. బికాజ్ భక్తి అనగానే ఎవరైనా ఒక సిద్ధాంతి చెప్పగానే అందులో లాజిక్ మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సింపుల్ క్వశ్చన్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుపతికి సంబంధించినటువంటి అక్కడ వ్యవహార శైలి మనం గమనించినప్పుడు భక్తుడు మాత్రమే. భక్తులు విఐపీలు ఉంటారా? అసలు దేవుడి దగ్గర విఐపీ ఏంటి? అసలు దేవుడి దగ్గర అందరూ సమానులని చెప్పేటటువంటి భారతీయ సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి హిందూ దేవాలయాల్లో ఇవాళ మనము బ్రేక్ దర్శనం అని వేలాది మందిని ఆపేసి మనం బ్రేక్ ఇచ్చి కొంతమందిని మాత్రమే పంపిస్తే దీన్ని దేవాలయం అనాలా, లేకపోతే వ్యాపార స్థలం అనాలా? వాట్ టు సే? భక్తిని భక్తిగా, భక్తుడిని భక్తుడిగా, వ్యాపారాత్మకమైనటువంటి వ్యవహారం లేకుండా వచ్చిన ప్రతివాడు క్యూలో నిలబడి మాత్రమే దేవుడిని సందర్శించుకోవాలన్నటువంటి ఒక రెజల్యూషన్, ఒక గవర్నమెంట్ జీవో, అలాగే పాలక మండలి ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? రైట్ అండి.